హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒకసారి ఆలోచించండి. మీరు ఫోన్‌లో మాట్లాడితే అది మీ మాటలు ఎలా అర్థం చేసుకుంటుంది? లేదా మీరు మెసేజ్ టైప్ చేస్తే ఎలా కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది? ఇది మ్యాజిక్ కాదు. ఇది ఎన్ఎల్‌పి, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఈ వీడియోలో ఎన్ఎల్‌పి అంటే ఏంటి? ఎలా పనిచేస్తుంది? మన జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో అన్నది చాలా ఈజీగా తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఎన్ఎల్‌పి అంటే నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఒక పార్ట్. ఇది ఏం చేస్తుందంటే, మనిషి భాషను కంప్యూటర్ అర్థం చేసుకునేలా చేస్తుంది. అంటే మనం ఎలా మాట్లాడుతున్నామో కంప్యూటర్ కూడా అర్థం చేసుకోవడం. మనం కంప్యూటర్‌తో కమ్యూనికేట్ చేయాలంటే కీబోర్డ్, కమాండ్స్ మాత్రమే వాడాల్సి వస్తే ఎంత కష్టం. కానీ ఎన్ఎల్‌పి వల్ల మనం నేచురల్ లాంగ్వేజ్‌లో మాట్లాడగలం. ఉదాహరణకు వెదర్ ఎలా ఉంది? సెట్ అలారం ఎట్ 6 AM. ఇవి ఈజీగా చెప్పుకోగలుగుతున్నాం. ఎన్ఎల్‌పి వర్కింగ్ ప్రాసెస్‌ను సింపుల్‌గా చూద్దాం. ఇన్పుట్ మీరు వాయిస్ లేదా టెక్స్ట్ ఇస్తారు. ప్రాసెసింగ్ సెంటెన్స్‌ని బ్రేక్ చేసి వర్డ్స్, మీనింగ్స్ అనలైజ్ చేస్తుంది. నెక్స్ట్ అండర్స్టాండింగ్ మీ ఇంటెన్షన్ ఏమిటో అర్థం చేసుకుంటుంది. రెస్పాన్స్ సరైన ఆన్సర్ జనరేట్ చేస్తుంది. ఎన్ఎల్పి మన డైలీ లైఫ్లో చాలా చోట్ల ఉంది. వాయిస్ అసిస్టెంట్స్, గూగుల్ అసిస్టెంట్ మరియు సిరి మీ వాయిస్ని అర్థం చేసుకుంటుంది. చాట్‌బోట్స్, చాట్‌జీపీటీ మీ క్వశ్చన్స్‌కి ఆన్సర్స్ ఇస్తుంది. ట్రాన్స్లేషన్, గూగుల్ ట్రాన్స్లేట్ వంటి టూల్స్ ఒక భాషను మరొక భాషలోకి మార్చుతుంది. స్పామ్ డిటెక్షన్, ఈమెయిల్ సిస్టమ్స్ స్పామ్ మెసేజెస్ని ఐడెంటిఫై చేస్తాయి. ఒక సెంటెన్స్ తీసుకుందాం. ఐఎమ్ ఫీలింగ్ కోల్డ్. ఏఐ ఇలా అనలైజ్ చేస్తుంది. ఐ పర్సన్‌గా, ఫీలింగ్ యాక్షన్‌గా, కోల్డ్ కండిషన్‌గా అనలైజ్ చేస్తుంది. ఇలా ఏఐ అర్థం చేసుకుంటుందనమాట. మీకు వెదర్ కోల్డ్‌గా ఉందని ఏఐకి అర్థమవుతుంది ఈ సెంటెన్స్ బట్టి. ఎన్ఎల్‌పి ఈజీ కాదు. ఎందుకంటే సేమ్ వర్డ్ డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. హ్యూమన్ ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఉదాహరణకు కూల్ అంటే వెదర్ అవ్వచ్చు, స్టైల్ అవ్వచ్చు. ఏఐకి అర్థం చేసుకోవడం ఛాలెంజింగ్. ఫ్యూచర్‌లో ఎన్ఎల్‌పి వల్ల బెటర్ వాయిస్ అసిస్టెంట్స్, రియల్ టైమ్ ట్రాన్స్లేషన్స్, స్మార్ట్ చాట్‌బోట్స్, హ్యూమన్ లైక్ ఏఐ కాన్వర్జేషన్స్ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. ఎన్ఎల్‌పి అన్నది కంప్యూటర్‌కి మన భాష అర్థం చేసుకోవడం. టెక్స్ట్ ప్లస్ వాయిస్ అన్నది అండర్‌స్టాండింగ్, రెస్పాన్స్ బేస్ మీద ఉంటాయి. ఇప్పుడు మీకు ఎన్ఎల్‌పి అంటే ఏంటో క్లియర్ అయిందా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏఐ గురించి ఈజీగా నేర్చుకోవాలనుకునే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో కంప్యూటర్ విజన్ గురించి తెలుసుకుందాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.